హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో పార్లమెంట్స్ పవర్ టు రీఆర్గనైజ్ ద స్టేట్స్ గురించి చూద్దామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయ్యాయి కదండి. అలాగా ఆల్రెడీ ఉన్న స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడం ఎట్లా, ఏంటి, అది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది అనేది చూసినట్టయితే ఆర్టికల్ 3లో పార్లమెంట్కి కొన్ని పవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అవేంటో ఫస్ట్ చూసినట్టయితే కొత్త స్టేట్ని ఫామ్ చేయొచ్చు. ఏదన్నా ఒక టెరిటరీని ఒక స్టేట్లో నుంచి కొంత భాగాన్ని తీసుకొని లేదా 2-3 స్టేట్స్ని కలిపి దాన్ని ఇంకా ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణని డివైడ్ చేశారు, నెక్స్ట్ తమిళనాడు ఆంధ్ర డివైడ్ అయ్యింది అంటే ఏ 2 స్టేట్స్నన్నా కావాలి అంటే కలిపేస్తారు. నెక్స్ట్ కావాలంటే ఆ స్టేట్లో నుంచి కొంత భాగాన్ని, ఈ స్టేట్లో నుంచి కొంత భాగాన్ని కూడా తీసుకొని కొత్త స్టేట్గా ఫామ్ చేసే పవర్ అనేది ఉంది. నెక్స్ట్ ఏ స్టేట్ కన్నా ఏరియా ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే పక్క స్టేట్లో నుంచి కొంత ఏరియాని ఈ స్టేట్లో కలిపేయచ్చు. డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఒక స్టేట్కి ఏరియా పెంచుతున్నారు అంటే ఇంకో స్టేట్కి ఏరియా తగ్గించగల పవర్ కూడా ఉందనే కదండి అర్థం. నెక్స్ట్ బౌండరీస్, ఏ స్టేట్ బౌండరీస్ అన్నా కూడా మార్చొచ్చు. నెక్స్ట్ ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏ స్టేట్కైనా సరే నేమ్ని మార్చొచ్చు. ఈ పవర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆర్టికల్ 3లో 2 కండిషన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకటి, ఒక బిల్ అనేది పాస్ చేయాలి పార్లమెంట్లో, అది కూడా ప్రెసిడెంట్ రికమెండేషన్తో, ప్రెసిడెంట్కి ప్రేయర్ రికమెండేషన్తో ఇలాగా స్టేట్ గురించి మార్పులు చేర్పులు వీటికి సంబంధించి అంతా కూడా బిల్ అనేది పార్లమెంట్లో పాస్ చేయాలి. ఇంకొకటి సెకండ్ది ఏంటి అంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసే ముందు ఈ వాట్ ఎవర్ ఇదంతా కూడా ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రెసిడెంటు వాళ్ళకి చెప్పాలన్నమాట. చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒక లిమిటెడ్ టైంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పాలి. అది సెకండ్ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పార్లమెంట్కి కొత్త స్టేట్స్ని ఫామ్ చేసేటప్పుడు వేరే ఏమన్నా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, అదర్ స్టేట్స్ కానీ కంబైన్ చేసే పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ స్టేట్ లెజిస్లేచర్కి మెన్షన్ చేయాలి, వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకోవాలి అని చెప్పున్నాం కదా. అది ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళ ఒపీనియన్తో. అంటే సంబంధం లేదు, వాళ్ళ వ్యూస్ టైంలో వచ్చినా కూడా కంపల్సరీ అది వీళ్ళు పరిగణలోకి పెట్టుకోవాలి అన్న ప్రయారిటీ అనేది ఏం లేదు. వీళ్ళు ఇష్టం అనమాట, ప్రెసిడెంట్ పార్లమెంటు ఇష్టం అనమాట. స్టేట్ని డివైడ్ చేయాలన్నా, స్టేట్ని అలా ఉంచాలన్నా కూడా. ఇంకొకటి, ఆ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది ఏ స్టేట్లో అయినా సరే అమెండ్మెంట్ జరిగిన ప్రతిసారి కూడా ఫ్రెష్గా వెళ్ళి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మన ప్రెసిడెంట్ కానీ లేదా పార్లమెంట్ కానీ వెళ్ళి చెప్పాల్సిన పని అనేది లేదు. అదే ఒకవేళ యూనియన్ టెరిటరీ విషయంలో అయితే అసలు ఎవరికి రిఫరెన్స్ ఇవ్వవలసింది కానీ ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్తో చెప్పాల్సింది కానీ ఏం లేదు. డైరెక్ట్గా పార్లమెంటే ఆ యాక్షన్ అనేది తీసేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒకటి క్లియర్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి ఒక ఆథరైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కొత్త స్టేట్స్ని ఫామ్ చేయాలన్నా, లేదంటే ఏరియాస్ని ఆల్టర్ చేయాలి, బౌండరీస్ మార్చాలి, లేదా ఆల్రెడీ ఉన్న స్టేట్స్కి పేర్లు మార్చాలి అన్నా కూడా వాళ్ళ కన్సెంట్ లేకుండా, ఆ కన్సర్న్డ్ స్టేట్ వాళ్ళని అడగకుండానే ఆ మార్పులు చేర్పులు అనేది చేయొచ్చు. అంటే పొలిటికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ ఉంటుంది కదా మన కంట్రీది, అది రీడ్రా చేయొచ్చు. అంటే బౌండరీస్ అవి ఇవి ఇష్టం వచ్చినట్టు మార్చే పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అనేది గ్యారంటీ ఇవ్వట్లేదు. అంటే ఆ టెరిటోరియల్ ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇదివరకు కలిసి ఉండేవి, ఆ వాట్ ఎవర్ ఆ బౌండరీస్ అలాగే ఉంటాయి అన్న గ్యారంటీ కాన్స్టిట్యూషన్లో ఇవ్వలేదన్నమాట. అంటే ఆ స్ట్రక్చర్ ఆ స్టేట్ కలిసే ఉంటుంది అన్న గ్యారంటీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇండియాని అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్, అంటే స్టేట్స్ డిస్ట్రక్ట్ చేయొచ్చండి. స్టేట్స్, రాష్ట్రాలు అనేది విడదీయొచ్చు, కలపొచ్చు, వాటిని ఎలా అన్నా మార్చొచ్చు. కానీ యూనియన్ని మాత్రం ఇండిస్ట్రక్టబుల్, అంటే ఏవి కూడా బయటికి అనేది వెళ్ళడానికి వీల్లేదు. అంటే రాష్ట్రాలు విడిపోవచ్చు కానీ దేశం నుంచి రాష్ట్రాలు అనేది విడిపోయేదానికి లేదు. కాబట్టి ద యూనియన్ గవర్నమెంట్ కెన్ డిస్ట్రాయ్ ద స్టేట్, ద యూనియన్ గవర్నమెంట్ అనేది స్టేట్స్ని
డిస్ట్రాయ్ చేయొచ్చు. వేరేస్ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రం యూనియన్ని డిస్ట్రాయ్ చేసే అధికారం లేదు. యూనియన్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది స్టేట్స్ని విడదీసేది, కానీ స్టేట్ గవర్నమెంట్కి యూనియన్ని విడదీసే పవర్ అనేది లేదు. కాబట్టి కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ స్టేట్ అనేది గ్యారంటీ ఇవ్వలేదు. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కానీ ఇదంతా కూడా మనకు గ్యారంటీ ఇవ్వలేదు. బట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ మాత్రం అక్కడ స్టేట్స్ అనేది మార్చడానికి లేదండి. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే యుఎస్ఏ మాత్రం ఇండిస్ట్రక్టబుల్ యూనియన్, ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ కూడా విడదీయడం కానీ మార్పులు చేర్పులు చేయలేరు, అలాగే యూనియన్ని కూడా మార్పులు చేర్పులు చేయలేరు. బట్ మనది మాత్రం ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఇండిస్ట్రక్టబుల్, కానీ స్టేట్స్ మాత్రం డిస్ట్రక్టబుల్ అనే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 4లోనే క్లియర్గా డిక్లేర్ చేశారు. ఏమని? కొత్త అడ్మిషన్ కానీ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త స్టేట్స్ని కలుపుకోవడానికి కానీ లేదా కొత్త స్టేట్స్ని పెట్టడానికి కానీ అది ఆర్టికల్ 2లో, లేదంటే ఫార్మేషన్ ఆఫ్ కొత్త స్టేట్స్, బౌండరీస్ ఏరియాస్ మార్చడాలు, పేర్లు మార్చడాలు, ఇవన్నీ 3rd ఆర్టికల్. ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్గా తీసుకోవడానికి వీలు లేదండి. ఆర్టికల్ 368 కింద వీటిల్ని అమెండ్మెంట్స్గా తీసుకోలేము. దిస్ మీన్స్ దట్ ఈ లాస్ అనేవి సింపుల్ మెజారిటీ, ఈ లెజిస్లేటివ్ మామూలు చిన్న చిన్న లాస్ ఎలా అయితే చేస్తామో అలా వీటిల్ని కూడా చేసేయచ్చు. అంతే తప్పితే స్పెసిఫిక్గా ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురావాల్సిన పని లేదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ 4లో. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇప్పుడు మన కంట్రీ ఇంటర్నేషనల్ లాస్ ద్వారా వేరే కంట్రీస్ని ఆక్రమించుకోవచ్చు, బీయింగ్ అండ్ సావరెన్ కంట్రీ వేరే కంట్రీస్ని ఆక్రమించుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా. మరి మన కంట్రీలో పార్ట్ వేరే కంట్రీస్కి ఇవ్వచ్చా అన్న ఒక పెద్ద క్వశ్చన్ అనేది రేజ్ అయిందండి అండర్ ఆర్టికల్ 3. అంటే మన ఇండియన్ టెరిటరీని ఫారిన్ కంట్రీకి ఇచ్చేయొచ్చా అన్నది సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ రిఫరెన్స్తో 1960 వచ్చిందండి ఈ టాపిక్ అనేది. సో అసలు మన ఇండియాలో టెరిటోరియల్ పార్ట్ అనేది ఫారిన్ కంట్రీకి ఇవ్వచ్చా లేదా అన్న డిస్కషన్ అనేది బెర్బరీ యూనియన్ ద్వారా వచ్చిందండి. అంటే వెస్ట్ బెంగాల్లో కొంత పార్ట్ అనేది పాకిస్తాన్కి ఇవ్వాలా అన్న ఆ టైంలో ఒక ఎజిటేషన్ అనేది, గొడవలు, నెక్స్ట్ పొలిటికల్గా కూడా కొంచెం ఇబ్బందులు అనేవి రావడం జరిగింది. అప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది తీసుకున్నారండి. అయితే సుప్రీంకోర్టు పార్లమెంట్ అంటే ఏరియా ఆఫ్ ద స్టేట్ అనేది డిమినిష్ అవ్వాలి అని అంటే అది ఆర్టికల్ 3 కింద ఉంది. అది మన ఇండియన్ టెరిటరీ, మన హక్కులు అనేది కోల్పోతున్నట్టు కాదు. కాబట్టి ఇట్ కెన్ గివ్ అంటే మనం ఫారిన్ స్టేట్కి ఇచ్చేయచ్చు అండర్ ఆర్టికల్ 368 అమెండ్ చేస్తూ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 368 ప్రకారం అమెండ్ చేస్తూ ఇవ్వచ్చు. కాన్సిక్వెంట్లీ ఏమైందంటే 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1960లో ఆ పర్టికులర్ బెర్బరీ యూనియన్లో కొంత పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ 1969లో అదే సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే బౌండరీస్ గొడవలు ఉంటాయి కదా ఇండియాతో వేరే ఎటువంటి కంట్రీకైనా, దానికి ప్రత్యేకమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది అవసరం లేదు, మామూలు ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా చేసేయచ్చు. బికాజ్ ఇందులో ఇండియన్ టెరిటరీ అనేది పెద్దగా ఏం కోల్పోవట్లేదు ఫారిన్ కంట్రీ నుంచి, అంటే ఫారిన్ కంట్రీకి ఏమీ ఇచ్చేయట్లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. సో అది ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి అండి, వీడియోలో అక్కడక్కడ స్లైట్ సౌండ్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తున్నాయి. ట్రై టు అడ్జస్ట్ బికాస్ వీడియోస్ అనేది ఫాస్ట్గా చేయాలన్న ఉద్దేశంతో నేను ఎక్కడుంటే అక్కడ వీడియో అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దానివల్ల కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్సెస్ అనేది రావచ్చు. సారీ ఫర్ దట్, బట్ స్పీడ్గా కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో తప్పట్లేదు. సో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే లేదా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.